వెల్కమ్ టు సిఏ క్లాసెస్ తెలుగు. లాస్ట్ క్లాస్లో ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ డెఫినేషన్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రామిస్, అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్ డెఫినేషన్స్ చూద్దాం. ప్రపోజల్ విన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ప్రామిస్. అంటే ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ ప్రామిస్. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ అగ్రిమెంట్. ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్ అనుకున్నాం కదా. ఎవ్రీ ప్రామిస్ అండ్ సెట్ ఆఫ్ ప్రామిసెస్. సెట్ ఆఫ్ ప్రామిసెస్ అంటే ఏంటి? అగ్రిమెంట్లో వన్ ప్రామిస్ ఉండొచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ ప్రామిసెస్ కూడా ఉండొచ్చు. ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అంటే దేర్ మస్ట్ బి కన్సిడరేషన్ ఫర్ బోత్ ద పార్టీస్ అని అర్థం. ఓకేనా. ప్రామిస్ అండ్ కన్సిడరేషన్ ఉంటే అది అగ్రిమెంట్ అవుతుంది. కాంట్రాక్ట్ డెఫినేషన్ చూద్దాం. కాంట్రాక్ట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే. అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఈక్వల్స్ టు కాంట్రాక్ట్ అనుకున్నాం కదా. నౌ లెట్ us see what are the essential elements of a valid contract. Law of contract gives certain rights and duties to the parties to the contract only if it is a valid contract. కాంట్రాక్ట్ లా అనేది కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన పార్టీస్కి కొన్ని రైట్స్ అండ్ డ్యూటీస్ ఇస్తుంది అనుకున్నాం కదా. ఆ రైట్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే ద కాంట్రాక్ట్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ వన్. ఓకేనా. వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఉండాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, దేర్ మస్ట్ బి టూ పార్టీస్. అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే టూ పార్టీస్ ఉండాలి కదా. ఐ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ మై సెల్ఫ్, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ద ఇంటెన్షన్ ఆఫ్ ద పార్టీస్ మస్ట్ బి టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలన్నమాట. ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేయడానికి వెదర్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ అగ్రిమెంట్ ఆర్ ఏ సోషల్ ఆర్ డొమెస్టిక్ అగ్రిమెంట్ అనేది తెలుసుకోవాలి. కోర్ట్ అజ్యూమ్స్ దట్ ఇన్ కమర్షియల్ అగ్రిమెంట్ దెర్ ఈస్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఆఫ్ సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్ దెర్ ఈస్ నో ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే ఇట్ షుడ్ బి పాసిబుల్ టు పర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ అని అర్థం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఐ ప్రామిస్ దట్ ఐ విల్ బ్రింగ్ స్టార్స్ ఫర్ యూ అన్నాను అనుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు పర్ఫార్మ్? నో కదా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంటెడ్ టు సెల్ క్రాకర్స్ ఆన్ దివాలి, సో ఐ ఎంటర్డ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ ఏ హోల్సేలర్. ఓకే. బట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ డెలివరీ ఏ ఫైర్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ హిస్ గోడౌన్ అండ్ టోటల్ స్టాక్ డ్యామేజ్డ్.
Okay, so the wholesaler is unable to deliver my fireworks. In this example, what happened? At the time of entering into the contract, it is possible to perform, but later becomes impossible. Okay na? Next is మీనింగ్ మస్ట్ బి సర్టెన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్కి వెళ్ళి 1 kg ఆయిల్ ఇవ్వండి అన్నా అనుకోండి. ఈజ్ ఇట్ సర్టెన్? దేర్ మే బీ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఆర్ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఇన్ దట్ షాప్, రైట్? ఐ నెవర్ మెన్షన్డ్ విచ్ ఆయిల్ ఐ వాంట్ కదా. సో ద మీనింగ్ మస్ట్ బి సర్టెన్. నెక్స్ట్ ఈజ్ లీగల్ ఫార్మాలిటీస్. అంటే కొన్ని కాంట్రాక్ట్స్ లీగల్ ఫార్మాలిటీస్ ఫాలో అయితే తప్ప వ్యాలిడ్ అవ్వవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది. వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ ఓరల్లీ, రైట్? ద అగ్రిమెంట్ మస్ట్ బి రిటన్ అండ్ రిజిస్టర్డ్ అండ్ స్టాంప్డ్ కదా. నెక్స్ట్ పాయింట్. Now let us see the essential elements given under section 10 of the Indian Contract Act 1872. These are the essential elements given under section 10 of the Indian Contract Act 1872. Okay. Now first one, there must be an agreement. Without an agreement there is no contract kada. So there must be an agreement and both the parties must understand and agree. Okay na. Next is consent. Latin term lo consensus addendum. Consent అంటే ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అని అర్థం. అంటే బోత్ ద పార్టీస్ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద సేమ్ వే అండ్ ఇన్ ద సేమ్ సెన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, సి హ్యాస్ 2 cars. Okay, one is Maruti and the other is BMW. Okay, C went to D and said, I want to sell my car to you for 5 lakhs. D felt so happy and accept the offer. Here C is thinking to sell his Maruti car, but D is thinking that he is getting a BMW car just for 5 lakh rupees. Okay, so there is no identity of minds. Okay na. Free consent ante enti? The consent must be free and not influenced by any other means. For example, if C puts a gun to D's head and threatens him to buy his Maruti car for 5 lakhs rupees and D accepted, now the consent is not free. Okay na. Next is capacity of parties. Ante contracts entered with minors, persons of unsound mind and persons disqualified by law anardham. Okay, because they are not capable to enter into a contract. Okay na. Minors ante manaku telusu persons who are not attained the age of 18 years kada. Persons of unsound mind ante persons who cannot think and understand on their own annamata. Okay, persons disqualified by law. For example, my liabilities are more than my assets, so court declared me as an insolvent. Okay na. It means I am disqualified by law to enter into a contract. Next is lawful consideration and lawful object. Lawful consideration ante the consideration must be lawful ani. For example, C is selling his friend's bike to D for 20 lakh rupees. Is it lawful? You cannot sell something which is not yours, right?
Here is the consideration is not lawful. Okay now what is lawful object? Lawful object means the purpose for which two parties entering into a contract must be lawful. For example, C entered into an agreement with D to rob a bank and share the money equally. Here what is the purpose of the agreement? To rob a bank. Is it lawful? No kada. So consideration and object must be lawful. Okay now. Next is agreements expressly declared as void. If court declares any agreements as void, then it is not valid. Okay now, for example, D is running a business in his town. One day C offered 10 lakhs to D and entered into an agreement to stop his business. This agreement is void, as agreements in restraint of trade are void. Void means not valid. If you liked my explanation, share this video with your friends and subscribe CA Classes Telugu. Thank you.